నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నలాగా ఎలా అయితే ఉందో అలానే ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ఒక్క ఐడియా అయితే 14,000 కోట్ల రూపాయలను అయితే ఏమంటారు ఉంచేలాగా చేసింది, ఖర్చు అవ్వకుండా చేసింది, కాపాడింది అన్నట్టు. సో దీన్ని వివరించడానికి ఎలా ఏంటి ఐడియా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చంద్రబాబు గారి ఒక ఐడియా 14,000 కోట్ల రూపాయలని ఆదా చేసింది అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అదేంటి సార్? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉంది, ఆర్థికంగా చితికిపోయింది, ఒక రూపాయి కూడా డబ్బులు ఇవ్వడానికి అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించాడు ముఖ్యమంత్రిగా. సో అప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి? డబ్బులు ఖర్చు కాకుండా ఉండేటువంటి డెసిషన్స్ తీసుకోవాలి. అదే ఆయన మంత్రులకు కూడా చెప్పారు. చాలా పనులు ఉన్నాయి మనకు, ఆర్థిక సంబంధం లేనటువంటి నిర్ణయాలు, ఆర్థిక సంబంధం లేని పనులు చాలా ఉన్నాయి. ముందు వాటిని చేయండి, తర్వాత ఖజానా నిండిన తర్వాత, ఖజానాకి డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు ఆర్థిక రిలేటెడ్ వర్క్స్ లేదంటే ఆర్థిక రిలేటెడ్ పనులు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో కాబట్టి ఇప్పుడు ఆర్థికేతర పనులు లేదంటే నిర్ణయాల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పారు ఆయన. సో ఆ నిర్ణయాల కారణంగా ఖజానాకి డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఏదైనా అభివృద్ధి పనులు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో బహుశా నేను అనుకోవటం ఆ కోణం నుంచి కాకపోయినా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం 14,000 కోట్ల రూపాయలని మిగిల్చింది అని చెప్పి ఒక అభిప్రాయం ఇప్పుడు వచ్చేస్తుంది. ఏంటి ఆ నిర్ణయం? ఆ నిర్ణయం కారణంగా 14,000 కోట్లు మిగులుతాయా నిజంగా అని అంటే మిగులుతాయని చెప్పి నిరూపించారు చంద్రబాబు నాయుడు. అది కూడా జూలై 1వ తారీఖున ఆయన తీసుకున్న నిర్ణయం ఇంప్లిమెంట్ అయిన తర్వాత 14,000 కోట్లు చంద్రబాబు నాయుడు మిగిలిచ్చారు అని చెప్పి లెక్కేస్తున్నారు. ఎందుకు లెక్కేస్తున్నారంటే, జనరల్గా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. వాళ్ళు 4.5 లక్షలు సుమారుగా వాళ్ళకి ఇప్పుడు వాలంటీర్లకి నెలకి 5,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాళ్ళు. వాళ్ళ చేత పెన్షన్లు ఒక్కటే, పెన్షన్లు పంచడానికి ఒక్కదానికే వాలంటీర్లకి నెలకు 5,000 రూపాయలు ఇచ్చాడు ఆయన. అంతకుమించి మిగతా అమ్మఒడి, అమ్మ దీవెని ఇవన్నీ అకౌంట్లో డైరెక్ట్గా పడిపోతాయి. చేతికి తీసుకెళ్ళి వీళ్ళకి ఇవ్వడానికి, అవ్వాతాతలకు ఇవ్వడానికి ఒక 5,000 రూపాయలు నెలకు ఒకసారి ఇవ్వడానికి పెన్షను ఆయన ఇచ్చేటువంటి 3,000 రూపాయలు. ఆయన దిగిపోయినట్టుకి 3,000 ఉందిలే. ఆ డబ్బులు ఇవ్వడానికి 5,000 రూపాయలు వాలంటీర్లకు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ విధంగా వాలంటీర్లు తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేది 225 కోట్లు. 225 కోట్లు ఏది నెలకి వాళ్ళ జీతభత్యాలు. సంవత్సరానికి వచ్చేసి 2,700 కోట్లు అవుద్ది సంవత్సరానికి. 5 సంవత్సరాలకి సుమారుగా 13,500 కోట్లు, అంటే 14,000 కోట్లు. ఈ మధ్యలో మళ్ళీ కొంచెం వాళ్ళకి మీటింగులు పెట్టి పరమ వీరచక్ర లేకపోతే ఏదో ఇచ్చారు కదా, వాలంటీర్లని అప్రిషియేట్ చేసి వాళ్ళకి ఏదో గిఫ్ట్లు కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కలిపి 14,000 కోట్ల రూపాయలు వాలంటీర్లకి పెట్టాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాలంటీర్లు లేకుండా పెన్షన్లు పంచేలాగా ఏర్పాట్లు చేశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జూలై 1వ తారీఖున పెన్షన్లు పంచారు, 7,000 రూపాయలు ఇచ్చారు. మామూలుగా అయితే ఆయన చెప్పింది 4,000 అని. ఏప్రిల్, మే, జూను ఆయన ఇస్తానన్నాడు కాబట్టి అప్పుడు 3,000 ఇచ్చారు కాబట్టి ఆ 1,000 3 నెలలకు 3,000 రూపాయలు కల్పించి, అంటే ఏప్రిల్ నుంచే నేను ఇస్తాను అని చెప్పారు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నన్ను గెలిపిస్తే ఏప్రిల్ నుంచే ఇస్తాను మీకు అన్నారు. అంటే 3,000 జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు కాబట్టి మిగతా 1,000 కలుపుకొని ఆ 3,000 రూపాయలు ప్లస్ 4,000 మొత్తం కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున ప్రతి ఇంటికి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు, అలాగే పంచాయతీకి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ సంబంధించిన ఉద్యోగులు వీళ్ళు పోయి వాళ్ళ చేతిలో ఈ పెన్షన్ పెట్టి అప్రిషియేషన్స్. ప్లస్ అంతేకాదు, చంద్రబాబు నాయుడికి అలాగే పవన్ కళ్యాణ్కి ఇద్దరికి పాలాభిషేకం చేసినటువంటి మొత్తం సందర్భాలు మనం చూసాం. జూలై 1వ తారీఖున మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకు నెలకొందంటే 7,000 రూపాయలు వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి అమౌంట్ అది. జగన్మోహన్ రెడ్డి ఏంది 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళి 3,000 ఇస్తానన్నాడు ఆయన. 2019 ఆయన గెలిపిస్తే ఆయన 2,000 స్టార్ట్ చేసి పెన్షను 250 పెంచుకుంటా 2024 వచ్చేలకి 3,000 రూపాయలు ఒక నెల నేను ఇచ్చింది ఆయన.
తర్వాత దిగిపోయాడు. చంద్రబాబు నాయుడు అలా కాకుండా డే 1 నుంచి నేను అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, అంతేకాదు అరియర్స్ ఏప్రిల్ నుంచే ఇస్తాను అన్నాడు. అంటే జూలై 4లో 4,000 రూపాయలు జూలై నుంచి ఇవ్వచ్చు. కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి అరియర్స్తో కలిపి 7,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. సో కాబట్టి ఈ 7,000 రూపాయలని డైరెక్ట్గా వెళ్ళి లబ్ధిదారులకి పంచారు. 64 లక్షల మంది సుమారుగా లబ్ధిదారులు ఉన్నారు, పెన్షనర్స్, పెన్షన్లు, సామాజిక పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు. ఈ సామాజిక పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి వీళ్ళు 7,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్లు అందజేశారు, వాలంటీర్లు లేకుండా. వాలంటీర్లు లేకపోతే అసలు వ్యవస్థ ఆగిపోద్దని చెప్పి ప్రచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి వాలంటీర్లు లేకుండా ఎలా పంచారు? ఎలక్షన్ ముందు ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ సమయంలో చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఏం చేశాడు? అందరినీ సచివాలయం దగ్గర, అంత స్టాఫ్ మా దగ్గర లేదు కాబట్టి సచివాలయాల దగ్గర రండి అని చెప్పి మే నెలలో చెప్పాడు. జూన్కి వచ్చేటప్పటికి బ్యాంక్ అకౌంట్లు వేస్తాం తీసుకోండి అని చెప్పి వాళ్ళని 23 మందిని, దాదాపు 33 మంది, 23 కాదు 33 మంది చనిపోయేటట్టు నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఎందుకు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు అందజేయలేరు అని ఆలోచించాడు చంద్రబాబు నాయుడు. ఆలోచించి వాలంటీర్ల బదులుగా సచివాలయాల్లో, గ్రామ వార్డు సచివాలయాల్లో ఒక్కో దాంట్లో 11 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఫుల్ పేజ్డ్గా పని లేదు అనేది అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసి ఈ పెన్షన్లు పంచేటువంటి బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళకి అప్పచెప్తే తొలి రోజే దాదాపు 80% పెన్షన్, 80% లబ్ధిదారులకి పెన్షన్లు చేతికి ఇచ్చారు తీసుకెళ్ళి. జనరల్గా వాలంటీర్లు ఉన్నప్పుడు కూడా ఒక 5 days తీసుకునేవాళ్ళు. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఈ పెన్షన్లు పంచేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. వాళ్ళు ఏంటి, 50 కుటుంబాలకు ఒకళ్ళు ఉండేవాళ్ళు. 50 కుటుంబాలకు ఒకళ్ళు ఉన్నప్పటికి కూడా వాళ్ళు 4-5 రోజులు టైం తీసుకునేవాళ్ళు. 4-5 రోజులు టైం తీసుకొని పెన్షన్లు పంచేవాళ్ళు. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఫస్ట్ డేనే 80% పనిచేశారు. 2వ రోజుకి అయిపోతుంది, 3వ రోజుకి కంప్లీట్గా ఎవరైనా ఉంటే అది మొత్తం కూడా, అంటే 3 daysలో మొత్తం పోయి ఇళ్ళకెళ్ళి మొత్తం ఆ డబ్బులు, వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇవ్వడం జరిగింది. దీనికి వాళ్ళకి 5 సంవత్సరాల్లో 14,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు వాలంటీర్లు. వాలంటీర్లు అంటే ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి 14,000 కోట్ల రూపాయలు పంచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఉదారంగా. వాలంటీర్లు అని చెప్పి వాళ్ళు కేవలం నెలకి ఒకసారి 2 రోజులు 3 రోజుల్లో పోయి పెన్షన్ డబ్బులు ఇచ్చినందుకు 14,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో తగలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అంటే వాలంటీర్ వ్యవస్థ లేకపోయినప్పటికి కూడా పెన్షన్లు పంచారు కదా, చూపించారు కదా చంద్రబాబు నాయుడు. వాళ్ళ వాలంటీర్లు వ్యవస్థ లేకపోతే మొత్తం వ్యవస్థ ఆగిపోద్దని చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాలంటీర్ వ్యవస్థ అనేది అసలు లేకపోయినా పర్లేదని చెప్పి నిరూపించారు కదా జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా చంద్రబాబు నాయుడు. సో కాబట్టి ఈ 14,000 కోట్ల రూపాయలు ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే మిగులుతాయి ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా హామీ, వాలంటీర్లకు అయితే మిమ్మల్ని తీసేయము, ఖచ్చితంగా ఈ వ్యవస్థను అట్లనే ఉంచుతామని చెప్పారు కదా సార్. చెప్పారు. చెప్తూ ఆయన ఏమన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకపోతే మేము ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఎట్లా రాజీనామా చేశారు కదా సార్, రాజీనామా చేసి కొంతమంది వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళకు కూడా ఆయన చెప్పింది ఏంది, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా తీసేస్తామని చెప్పారు. ఆ రోజే చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించింది ఎవరు అసలు? ఎన్నికల సమయంలో ప్రతి వాలంటీరు వ్యవహరించారు కదా, ఆల్మోస్ట్ 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించేటువంటి ప్రయత్నం చేశారు కదా. దాని మీద కేసులు కూడా ఉన్నాయి కదా. అసలు వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల కమిషన్ ఏం చేసింది, దూరంగా పెట్టండి, అది వాలంటీర్ వ్యవస్థ అనేది ఇన్వాల్వ్ కాకూడదని చెప్పింది కదా. అంటే దాని అర్థం ఏంది, వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రైవేట్ సైన్యమనో లేదా పర్సనల్ సైన్యం అని చెప్పి అనుకోవాలి, అంతే కదా. సో విజయసాయి రెడ్డే చెప్పాడు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మేము వాలంటీర్ల పదవులు ఇచ్చాము అని చెప్పి. ఇంకేంటి, వాళ్ళేమి వేరే పార్టీ వాళ్ళు కాదు కదా, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లేకపోతే సింపథైజర్స్ ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు కదా. మొన్న కొంతమంది అయితే స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోయారు అనుకోండి. మిగతా వాళ్ళు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరుండి ఓట్లు వేయించే ప్రయత్నం చేశారు కదా ఆ రోజున. కొంతమంది కొన్ని చోట్ల గొడవలు కూడా జరిగినాయి కదా. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అనేది అవసరం లేదు అనేది నిరూపించారు. ఒక అంచనా, ఒక ఐడియా వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ లేకుండా నీకు గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థతో పంచొచ్చని. ఇప్పుడు పంచారు.
ఇక వాలంటీర్ల వ్యవస్థ అనేది అవసరం లేదనేటువంటి ఒక సంకేతం అయితే వెళ్ళిపోయింది జూలై 1వ తారీఖున. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.